అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ది డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ ప్రెసిడెంట్స్ అన్నాడు. కింద పేర్కొన్న వారిని వారి ప్రాధాన్యతల ఆధారంగా అవరోహ క్రమంలో పేర్కొనని అడిగిండు. ఇక్కడ మనకి కొన్ని ర్యాంక్స్ ఇచ్చి దాన్ని డిసైడింగ్ ఆర్డర్లో చేయమని చెప్పిండు. ఏమి ఇచ్చిండు? వైస్ ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ. అసలు ఫస్ట్ మొత్తం ఆర్డర్ చూద్దాం. మనకు ఫస్ట్ ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ ఉంటాడు. ఓకే. సెకండ్ మనకి వైస్ ప్రెసిడెంట్, థర్డ్ ప్రైమ్ మినిస్టర్, ఫోర్త్ మనకి గవర్నర్ ఆఫ్ స్టేట్స్. ఓకే. ఫిఫ్త్ మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రెసిడెంట్ అంటే మాజీ రాష్ట్రపతి. ఒకవేళ మనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉంటే అని కూడా ఫిఫ్త్ పొజిషన్ ఉంటాడు. ఓకే. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. సిక్స్త్ మనకి ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు, సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇంకా స్పీకర్ ఆఫ్ లోక్సభ. సెవెంత్ పొజిషన్లో మనకి ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ సెవెంత్ పొజిషన్ వస్తారు. ఇంకా సెవెంత్ పొజిషన్ ఇంకెవరు వస్తారు? మనకి చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ వస్తారు. ఇంకా మనకి ఈ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, మాజీ ప్రధానమంత్రి. ఈయన కూడా సెవెంత్ పొజిషన్ వస్తాడు. ఇంకా వీటితో పాటు మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ ఇంకా లోక్సభ. ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్కి మనకి క్యాబినెట్ హోదా ఉంటుంది అనమాట. అందుకని మనకి సెవెంత్ ర్యాంక్లో ఉంటాడు. ఇక్కడ మనకి డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. మనకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, ఇది నెంబర్ 2 పొజిషన్. ఓకే. నెక్స్ట్ ఫార్మర్ ప్రెసిడెంట్ మనకి 5th పొజిషన్. ఓకే. ప్రైమ్ మినిస్టర్ మనకి 3rd పొజిషన్. స్పీకర్ ఆఫ్ లోక్సభ ఇక్కడ ఉంది 6th పొజిషన్. డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి మనకి ఫస్ట్ ఏ ఉండాలి. ఇంట్లో అన్నిట్లో ఏ ఉండాలి, ఇలా లేదు. ఓకే. నెక్స్ట్ ఎవరు ఉండాలో? సి ఉండాలి. ఏబి, సి ఉంది, ఇక్కడ ఉంది. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అన్నాడు. ఎవరికి మంత్రి మండలి సమిష్టిగా బాధ్యత వహిస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఆప్షన్ 1 టు ది హౌస్ ఆఫ్ పీపుల్ అన్నాడు. హౌస్ ఆఫ్ పీపుల్ అంటే అర్థం లోక్సభ. ఎట్లయితే మనం కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని రాజ్యసభ అంటాము, హౌస్ ఆఫ్ పీపుల్ అంటే కూడా లోక్సభ. ఓకే. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి కలెక్టివ్ రెస్పాన్సిబుల్ టు లోక్సభ, ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు ఓన్లీ లోక్సభ అంటే ఈ లోక్సభ మెంబర్స్ మనం డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటాం, రాజ్యసభ మెంబర్స్ని ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటాం. ఈ లోక్సభలో మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ పాస్ అయితే మనం ప్రవేశపెట్టచ్చు. ఇంకా మెజారిటీ కూడా లోక్సభ బేస్ చేసుకొని గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి. ఓకే. ఇక్కడ మనకి ఇది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ అంటే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే వాళ్ళు స్విమ్ అండ్ సింక్ టుగెదర్. వాళ్ళు మునిగినా తేలినా అందరూ కలిసిగా టీమ్గానే ఉంటారు. ఓకే. నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయిందనుకో అందరూ కలెక్టివ్గా రిజైన్ చేస్తారు. ఓకే. మరి మనకి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లోక్సభ అనేది ఏ ఆర్టికల్ ఉందంటే ఆర్టికల్ 75 క్లాస్ 3లో మెన్షన్ చేశారు. ఈ 75 క్లాస్ 3 పాటు మనకి మిగతా క్లాస్ కూడా చూద్దాం. ఆర్టికల్ 75 క్లాస్ 1 మనకి దేని గురించి తెలియజేస్తుంది? అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బై ప్రెసిడెంట్. ఓకే. ఆర్టికల్ 75 క్లాస్ 2 మనకి దేని గురించి? మినిస్టర్స్ హోల్డ్ పవర్ ఆర్ ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే. దీంతో పాటు మనకి ఈ 75 ఆర్టికల్ 75 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏని మనకి 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 2003లో యాడ్ చేశారు. మరి ఇందులో ఏం చెప్తుందంటే మనకి ఏదైతే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళు 15% ఆఫ్ లోక్సభని మాత్రమే ఉండాలి, ఓన్లీ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్తో కలుపుకొని. ఇది ఎక్సీడ్ కావద్దని చెప్పి. ఓకే. మనకి ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. మిగతా ఇది టు ది ప్రెసిడెంట్ కాదు, లీడర్ ఆఫ్ లెజిస్లేటివ్ పార్టీ కూడా కాదు, టు ది లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రెలవెంట్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ మినిస్టీరియల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మంత్రివర్గ బాధ్యతలకు సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను పరిగణించమని చెప్పి చూద్దాం. స్టేట్మెంట్ ఏ, ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఇది మనకి ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 75 క్లాస్ 3 కింద. ఓకే. స్టేట్మెంట్ బి, ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్. ఇది తప్పు. మనకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు ఎన్ని సార్లకు ఒకసారి మీట్ కావాలని చెప్పి, 2 రోజులకు ఒకసారి. స్టేట్మెంట్ సి, మినిస్ట్రీ యాజ్ ఎ బాడీ షెల్ రిజైన్ యాజ్ సూన్ యాజ్ ఇట్స్ లూజ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది లోక్సభ అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఓకే. స్టేట్మెంట్ డి, ది మినిస్టర్స్ షెల్ హోల్డ్ ది ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇది మనకి ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ ఇంతకుముందు చూసినాం కదా, 75 క్లాస్ 2 ప్రకారం. ఓకే. ఏసిడి కరెక్ట్. ఏసిడి. బి తప్పు. ఇక్కడ బి ఉంది, ఇక్కడ కూడా బి ఉంది, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జామ్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ది పొజిషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నాడు. కింది పదవులతో దేనితో ప్రధానమంత్రి పదవిని పోల్చి చూడవచ్చు అని అడుగుతాడు. మనకి స్టేట్మెంట్ ఏ లీడర్ ఆఫ్ క్యాబినెట్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. స్టేట్మెంట్ బి చీఫ్ స్పోక్ పర్సన్ ఇన్ ఫారెన్ రిలేషన్స్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మనకి స్టేట్మెంట్ సి హెడ్ ఆఫ్ ద స్టేట్, ఇది తప్పు. మనకి ప్రైమ్ మినిస్టర్ అంటే ఆయన హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా ఉంటాడు. మనకి ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్గా పనిచేస్తాడు. ఓకే, ఇక్కడ మనకి స్టేట్మెంట్ డి లీడర్ ఆఫ్ పార్లమెంట్, మనకి ఇది పార్లమెంట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి లీడర్ ఆఫ్ పార్లమెంట్గా ప్రైమ్ మినిస్టరే చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఏబిడి ఉండాలి, ఏబిడి. ఒకవేళ మనకి ఇది తెలిసి ఉన్నా కానీ చేయొచ్చు. ఇక్కడ మనకి హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేటైనా ప్రెసిడెంట్ అని తెలిసి ఉంటే మనకి సిని ఎలిమినేట్ చేయగలుగుతాం. ఇక్కడ ఇందులో సి ఉంది, ఆప్షన్ 3లో సి ఉంది, 2లో కూడా సి ఉంది, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ఏ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడు. కేంద్ర ప్రభుత్వంలో గల రాజమంత్రుల స్థానం ఏమిటి అని అడిగిండు. మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్లో 3 రకాల మినిస్ట్రీస్ ఉంటాయి. ఇవి ఒకటి క్యాబినెట్ మినిస్ట్రీ, ఇంకా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, వీటితో పాటు డిప్యూటీ మినిస్ట్రీ. ఓకే, ఈ క్యాబినెట్ మినిస్ట్రీ అనేవి హై లెవెల్ మినిస్ట్రీస్, ఏవైతే హోమ్ మినిస్ట్రీ కానీ, ఇంకా ఎక్స్టర్నల్ అఫేర్స్ కానీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, డిఫెన్స్, ఇట్లాంటివి. వీళ్ళు ఈ క్యాబినెట్ మీటింగ్స్కి రెగ్యులర్గా అటెండ్ అవుతుంటారు. ఇంకా ఈ పాలసీ మేకింగ్లో కూడా ఈ క్యాబినెట్ మినిస్ట్రీస్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంటారు. ఓకే, ఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అంటే ఇవి క్యాబినెట్ మినిస్టర్ కంటే కొంచెం లోయర్ ర్యాంకు. వీళ్ళకి అప్పుడప్పుడు ఇండిపెండెంట్ మినిస్ట్రీ కూడా అలొకేట్ చేస్తుంటారు. ఇట్లా ఈ స్మాలర్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా, వీటితో పాటు ఏవైతే ఈ క్యాబినెట్ మినిస్ట్రీస్ ఉన్నాయో హోమ్ అఫేర్స్ కానీ ఎక్స్టర్నల్ అఫేర్స్కి, వీటికి అసెస్ చేయడానికి కూడా ఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ని అపాయింట్ చేస్తుంటారు. ఓకే, ఈ డిప్యూటీ మినిస్టర్స్ అంటారు ఎవరైతే పొలిటికల్ సీనియర్స్ ఉంటారో వీళ్ళని డిప్యూటీ మినిస్టర్గా అపాయింట్మెంట్ చేసి వీళ్ళు ఈ క్యాబినెట్ మినిస్టర్కి అసెస్ చేయడానికి కానీ అడ్వైజ్ చేయడానికి కానీ వీళ్ళతో అపాయింట్ చేస్తారు. చూద్దాం. ఆప్షన్ 1 దే ఆర్ ది నామినీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, ఇది తప్పు. ఆప్షన్ 2 దే ఆర్ ది నామినీ ఆఫ్ స్టేట్ క్యాబినెట్ అన్నాడు. ఈ స్టేట్ క్యాబినెట్కి మినిస్టర్ ఆఫ్ స్టేట్కి ఎటువంటి సంబంధం లేదు. ఆప్షన్ 3 దే ఆర్ మినిస్టర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ బట్ నాట్ మెంబర్స్ ఆఫ్ క్యాబినెట్ అన్నాడు. ఇది కరెక్ట్ ఆన్సర్. వాళ్ళు మినిస్టర్సే బట్ క్యాబినెట్ మినిస్టర్లో పార్ట్ కాదు, మెంబర్స్ కాదు. ఆప్షన్ 4 దే లుక్ ఆఫ్టర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ క్యాబినెట్ అన్నాడు. స్టేట్ క్యాబినెట్కి మినిస్టర్ ఆఫ్ స్టేట్కి సంబంధం లేదు. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫాలోయింగ్ అమెండ్మెంట్ బ్రాడ్ ది రెగ్యులేషన్ దట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్ట్రీస్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ షెల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ అన్నాడు. ప్రధానమంత్రితో కూడి మొత్తం మంత్రుల సంఖ్య మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఉండాలనే నిబంధనను తెచ్చిన రాజ్యాంగ సవరణ ఇదని అడుగుతున్నాం. ఇక్కడ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్తో కలుపుకొని 15% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ లోక్సభని మించరాదని చెప్పి మనకి ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారని అడుగుతుండో. మనకి ఆప్షన్ 1 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 అన్నాడు. ఇది తప్పు. మనకి ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ కూడా అంటారు. ఎందుకంటే ఈ 42nd అమెండ్మెంట్ ద్వారా కానీ మనకి కాన్స్టిట్యూషన్లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఈ అమెండ్మెంట్ వచ్చింది మనకి డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో, ఇందిరాగాంధీ పీరియడ్లో. ఓకే, ఆప్షన్ 2 44th అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్కి కౌంటర్గా వచ్చిన అమెండ్మెంటే ఈ 44th అమెండ్మెంట్ యాక్ట్. ఏదైతే ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఇందులో ఉన్న 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసిన ఎక్స్ట్రీమ్ ప్రొవిజన్స్ ఉంటాయి కదా, వాటిని 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రిమూవ్ చేశారు. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చిన జనతా గవర్నమెంట్ తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఇది. ఆప్షన్ 3 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003, ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ 91st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఈ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్స్ షెల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది లోక్సభని యాడ్ చేసింది. వీటితో పాటు మనకి స్టేట్ గవర్నమెంట్లో కూడా ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో 50% ఆఫ్ అసెంబ్లీని మించరాదని చెప్పి తీసుకొచ్చారు. ఇంకేదైనా స్మాల్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్మాల్ స్టేట్స్లలో మినిమం 12 మెంబర్స్ మినిస్టర్స్ ఉండాలని చెప్పి దీని మీద తీసుకొచ్చారు. వీటితో పాటు ఎవరైతే యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై అవుతారో వాళ్ళు మినిస్ట్రీస్కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి కూడా దీని ద్వారా యాడ్ చేశారు. ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది మనకి 10th షెడ్యూల్లో వచ్చింది. ఓకే, ఆప్షన్ 4 99th అమెండ్మెంట్ యాక్ట్ 2015. ఈ 99th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి
NJAC నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ని యాడ్ చేశారు. ఇది తర్వాతకి సుప్రీంకోర్టు దీన్ని డిస్క్వాలిఫై చేసింది, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది మండల్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ డ్యూరింగ్ ది ప్రైమ్ మినిస్టర్షిప్ అని అడిగింది. ఏ ప్రధానమంత్రి కాలంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయబడింది అడుగుతుంది. మనకి ఆప్షన్ 1 ఇందిరాగాంధీ టైంలో కాదు, ఇందిరాగాంధీ టైం తర్వాత వచ్చింది. మొరార్జీ దేశాయ్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ మండల్ కమిషన్ అనేది మనకి 1979లో ఏర్పాటు చేశారు. ఇది సబ్మిట్ చేసింది 1980లో సబ్మిట్ చేసింది. ఏమని 27% ఆఫ్ ఓబీసీకి రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ జాబ్లలో. ఓకే, మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఎవరంటే విపి సింగ్. ఇప్పుడు 1990లో. ఓకే, ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అండ్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అడిగింది. ఈ కింది వారిలో ఎవరు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆప్షన్ 1 హెచ్డి దేవగౌడ. హెచ్డి దేవగౌడ మనకి 1996 నుంచి 1997 వరకు పనిచేసిండు. ఓకే, ఆప్షన్ 2 లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన మనకి జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత 1964 నుంచి 1966 వరకు పనిచేసిండు. ఆప్షన్ 3 గుల్జారీలాల్ నందా. గుల్జారీలాల్ నందా, ఇది కరెక్ట్ ఆన్సర్. ఈయన మనకి 2 టైమ్స్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ చేసిండు. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన అనంతరం 1964లో ఒకసారి, లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినాక 1966లో 2 టైమ్స్. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అడిగిండు. భారతదేశ తొలి ఉప ప్రధానిగా మంత్రి ఎవరని అడుగుతుండు. మనకి ఆప్షన్ 1 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఈయన మనకి 1947 నుంచి 1950 వరకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేసిండు. వాటితో పాటు హోమ్ మినిస్టర్ కూడా చేసిండు, ఫస్ట్ హోమ్ మినిస్టర్ కూడా. ఓకే, ఈ గుల్జారీలాల్ నందానే మనకి యాక్టింగ్ ప్రెసిడెంట్ చేసిండు. మొరార్జీ దేశాయ్ కూడా మనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేసిండు. ఇప్పుడు 1967 నుంచి 1969 వరకు అండర్ ఇందిరాగాంధీ గవర్నమెంట్లో. ఇంకా మనకి ఈయన ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ కూడా మొరార్జీ దేశాయ్ చేసిండు. ఈ కామరాజ్ నాడర్ అంటే ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీకి చీఫ్ మినిస్టర్గా పనిచేసిండు. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమ్ మినిస్టర్స్ అపాయింటెడ్ మండల్ కమిషన్ అండ్ టేకెన్ డెసిషన్ టు ఇంప్లిమెంట్ ఇట్స్ రిపోర్ట్ అని అడిగిండు. ఈ కింది ప్రధానమంత్రులలో మండల్ కమిషన్ను నియమించింది, దాని రిపోర్ట్ను అమలుపరిచింది ఎవరని అడుగుతాడు. ఇక్కడ ఆప్షన్ 1 చంద్రశేఖర్ ఆజాద్ అండ్ దేవగౌడ, ఇది తప్పు. ఆప్షన్ 2 మొరార్జీ దేశాయ్ అండ్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఇది కరెక్ట్ ఆన్సర్. విపి సింగ్ ఇది. మొరార్జీ దేశాయ్ని మనకి మండల్ కమిషన్ని 1979లో అపాయింట్మెంట్ చేస్తే దీని రిపోర్ట్ మనకి 1980లో వచ్చింది. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది మనకి విపి సింగ్ ఇన్ 1990లో ఇంప్లిమెంట్ చేసిండు. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్ అని అడిగిండు. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆప్షన్ 1 ప్రెసిడెంట్ కాదు, మనకి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కూడా కాదు. ఓకే, ప్రైమ్ మినిస్టర్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ నీతి ఆయోగ్ చైర్మన్గా మనకి ప్రైమ్ మినిస్టర్ పనిచేస్తాడు. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్.